నెల్లూరు కామ్రేడ్ పెంచలయ్య హత్యకు నిరసనగా ఉదయగిరిలో సిపిఎం నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. గంజాయి ముఠా చేతుల్లో పెంచలయ్య దారుణ హత్యకు గురికావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల బారిన పడకుండా కామ్రేడ్ పెంచలయ్య సమాజాన్ని చైతన్యపరుస్తుంటే దుర్మార్గులు హతమార్చారని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఈ గంజాయి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, బెల్ట్ షాపుల నిర్వహణలో చాలా స్పీడ్గా ఉన్నాయి. అటు గ్రామాలు ప్రశాంతతగా లేవు, ఇటు సిటీల పరిస్థితికి వస్తే వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అడ్డాగా చేసుకొని నెల్లూరులో గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు. మరి ఆ గంజాయి వ్యాపారాలు కూడా మొత్తం రాజకీయ పార్టీలకు అండగా రాజకీయ నాయకులకి జేబులు నింపేటువంటి ప్రాజెక్టులుగా ఆ గంజాయి వ్యాపారస్తులు వ్యవహరిస్తున్నారనేటువంటి తీరు ఈ మధ్యకాలంలో తేటతెల్లమైంది. మరి దానికి ప్రత్యేకించి ఈ గంజాయి ముఠాలని రట్టు బయట పెట్టేటువంటి పద్ధతిలో గ్రామాలు ప్రశాంతంగా ఉండాలా, గంజాయి లేని రైతు గ్రామాలుగా ఉండాలా, బెల్ట్ షాపులు లేని రైతు గ్రామాలుగా ఉండాలని వామపక్షాల కార్యకర్తలు గ్రామాలలో మీటింగులు పెట్టినప్పుడు వారిని దృష్టిలో పెట్టుకొని ఈ గంజాయి ముఠాలు ఏవైతే ఉన్నాయో యథేచ్ఛగా బయటకు వచ్చి వాళ్ళ బిడ్డల్ని బడికి పోయి తీసుకొని వస్తూ ఉంటే కమిటీ పెంచలేనటువంటి వ్యక్తిని 3 గంటలప్పుడు పట్ట పగులు అందులో నెల్లూరు సిటీలో దౌర్భాగ్యంగా నరికి ఆ విధంగా చంపేయడం అనేటువంటి జరిగింది. మా అంకుల్ మా నాన్న సంపవాకండి అని అంటుంటే అంత కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకు కమిటీ పెంచలేకు చనిపోయిన దానికి నిరసనగా గంజాయి ముఠాలని ఉరిశిక్ష వేయాలని, అందరిని అరెస్ట్ చేయాలని, ఆ విధంగా గంజాయి ముఠాలకు ఎన్నికల్లో ఎంతటి నాయకులు ఉన్నా కూడా వారి మొత్తాన్ని అరెస్ట్ చేయాలనేటువంటి పద్ధతిలో ఈరోజు బంద్ను నిర్వహించడం జరిగింది.